హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా చారు. ఈ చారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చారుని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర యాడ్ చేయండి. ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపడమన్నాక ఇందులోకి పొట్టుతోనే ఉన్న చితక్కొట్టిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేశాక మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిగడ్డను ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలను ఒక పక్క ఫ్రై అవుతుండగా మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి మీడియం సైజు అయితే ఒక 4 వరకు, అలాగే పెద్ద సైజు అయితే ఒక 3 వరకు టమాటాలు తీసుకోండి. ఇక నేను పెద్ద సైజువి 3 తీసుకున్నాను. ఇవి ఫ్రెష్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటన్నిటిని మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు మరో పక్కన ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఇవి ఫ్రై అవుతుండగా ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయండి. ఈ పసుపు కరివేపాకు కూడా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని మొత్తం యాడ్ చేయండి. ఇలా పేస్ట్ మొత్తం యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇప్పుడు మంటని ఎక్కువగా పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పేస్ట్ బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా ఈ పేస్ట్ ఆయిల్లో ఎంత చక్కగా ఫ్రై అయితే మనకు చారు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు కారం తీసుకుందాం. కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. ఇలా ఉప్పు కారం యాడ్ చేశాక కూడా ఈ పేస్ట్ మరొకసారి ఒక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. దీనివలన ఆయిల్లో చక్కగా ఉడికి చారు టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా పేస్ట్ చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికాక ఇందులోకి చారుకు సరిపడా ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకుందాం. అంటే వాటర్ మరీ ఎక్కువగా తీసుకుంటే చారు పలచగా అయిపోతుంది కాబట్టి ఒక 2 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ కూడా తీసుకున్నాక అంతా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చారుని ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించండి. చూడండి, ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ చారును మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పేస్ట్ బాగా ఉడికించాం కాబట్టి ఇలా 1-2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే పిడికడంత కొత్తిమీర యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపామంటే ఎంతో టేస్టీ అయిన టమాటా చారు రెడీ అయిపోతుంది. దీంట్లో మనం చింతపులుసు వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించింది, ఎలా ఉంది అనేది కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి ఈ సింపుల్ టమాటా చారు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.